గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వాళ్ళ నిరుద్యోగులను వంచి ఏదైతే నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సరమైనా కూడా ఒక నిరుద్యోగి కూడా ₹1 కూడా వాళ్ళ అకౌంట్లోకి వేసిన సందర్భాన పోవడం లేదు. అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నా కూడా వీళ్ళు ఇంతవరకు ₹1 కూడా విద్యార్థుల తరపున బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ పూర్తిగా 1.5 సంవత్సరం నుంచి ఎవరైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారో పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేశారు. అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో తల్లిదండ్రుల ఆవేదన దేవుడెరుగు. ఎందుకంటే ₹1 చెల్లిస్తే తప్పితే విద్యార్థులు లోపలికి అలౌ చేసే పర్మిషన్ లేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఎటువంటి నిబంధన లేకపోయినా విద్యార్థులు కాలేజీలోకి అలౌ చేయాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పేపర్ కటింగ్ ఇస్తే ఇంతవరకు కూడా కలెక్టర్ మాటని కాలేజీ యాజమాన్యాలు తుంగలో తొక్కిన పరిస్థితి మన జిల్లాలో నెలకొనింది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యార్థుల హత్యలు ఆత్మహత్యలు కరువు అయినా కూడా ఇంతవరకు అధికారి కూడా అక్కడికి పోలేదు. ముఖ్య కారణం టీడీపీకి సంబంధించిన వాళ్ళ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మంత్రులకు సంబంధించి కళాశాలలు ఉన్నాయో వాళ్ళవే జరుగుతున్నాయి తప్ప ఏదే కానీ ఇటువంటి చర్యలు తీసుకోలేదు. మరియు ముఖ్యంగా మీరు గమనించినట్లయితే విద్యా వ్యవస్థను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద విద్యార్థి విద్యను అభ్యసించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే ఈరోజు నారా లోకేష్ గారు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పూర్తిగా కుళ్ళిపోయే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ విద్యార్థి విభాగ నారా లోకేష్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం లోపల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మీరు విడుదల చేయకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం, సీఎం ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వానికి నిమ్మకి నీరెక్కినట్లుగా ఇంతవరకు కూడా ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క పైసా కూడా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అదేవిధంగానే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నిరుద్యోగులకు నువ్వు ఇంతకు ముందు కూడా 2014 ఎలక్షన్లకు ముందు 2000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. అది ఎప్పుడు ఇచ్చావు? 2018లో నవంబర్లో అందరికీ 2000 ఇవ్వకుండా ₹1000 మాత్రమే ఇచ్చావు. అయితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. అందుకే నిన్ను 2019 సంవత్సరంలో పాతాళానికి తొక్కేశారు. అదేవిధంగానే ఇప్పుడు కూడా 2024లో ప్రతి నిరుద్యోగి కూడా 3000 ఇస్తానని చెప్పి ఇంత ఏడాది పూర్తి అయినా కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా 2029లో నిన్ను పాతాళానికి తొక్కడానికి ప్రజలందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.